కుబీర్ గ్రామంలో వివిధ రకాల పింఛన్దారులు సుమారు 1500 మంది ఉన్నారని, వీరందరికీ కేవలం ఒక్కరే సిబ్బంది పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, అందువలన వృద్ధులు, వికలాంగులు వర్షంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మండల చైర్మన్ డాక్టర్ సాపా పండరి ఆధ్వర్యంలో పోస్ట్ మాస్టర్ పి రాజేశ్వర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన మరొకరిని నియమించుకోవాలని, పింఛన్దారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, మహారాజ్, రావుల సంటి పింఛన్దారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పింఛన్లు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కుబీర్, ఈ కుబీర్కు 1400 నుండి 1500 మంది పింఛన్దారులు ఉన్నారు. తీసుకునేటటువంటి వాళ్ళు, పంచేవాళ్ళు మాత్రం పోస్ట్ మాస్టర్ కేవలం ఒక్క పుప్పాల రాజేశ్వర్ గారు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పంపిణీ అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరు మాత్రం పంచడం అనేటువంటిది ఇంతమందికి సాధ్యమనేటువంటిది కావడం లేదు. అదేవిధంగా ఈ వర్షాకాలంలో మహిళలు ఈ విధంగా ఈ యొక్క వర్షంలో నిలబడి వాళ్ళ యొక్క బుక్కు లైన్లో పెట్టిన తర్వాత వాళ్ళ బుక్కు వచ్చే వరకు కూడా అట్లనే నిలబడవలసి వస్తున్నది. ఉదయం పెట్టినటువంటి బుక్కు సాయంత్రము ఈ టైం అయినా కూడా ఇప్పటికి ఇంకా నంబర్ తగలేదు అని అంటే నంబర్ ప్రకారం ఇక్కడ పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక్కరివ్వడం వలన చాలా ఆలస్యం అవుతుంది. వర్షం పడడం వలన వీళ్ళు ఎక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితి. వికలాంగులు ఎక్కడ ఉండాలి, వృద్ధులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎక్కడ కూర్చుంటారు. కాబట్టి దయచేసి ఈరోజు మేము పోస్ట్ మాస్టర్ గారికి మేము వినతి పత్రం అందించడం జరిగింది. మీ యొక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన వారి యొక్క మరొకరిని సబ్ కోఆర్డినేటర్గా ఉంచుకొని పంపిణీ చేసినట్టయితే తొందరగా అందరికీ పంచడం అనేటువంటిది వీలవుతుందని రాజేశ్వర్ సార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ జనాలు అనేటువంటి మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముసలి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ వర్షానికి. వికలాంగులు వాళ్ళు వికలాంగులు వాళ్ళ కూర్చోరాదు, నిలబడరాదు. ఇవన్నీ మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని పంపిణీ కార్యక్రమం అనేటువంటిది తొందరైపోవాలంటే పుప్పాల రాజేశ్వర్ పోస్ట్ మాస్టర్ గారికి మరొక సహకారికి అందించినట్టయితే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాము.